హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు ఈ వీడియోలో మన రెసిపీ వచ్చేసి గంగవాయిలి టమాటో కర్రీ అండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేసి చూడండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 ఆనియన్ ఇలా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 3 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ క్రష్ చేసిన గార్లిక్ వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టమాటోస్ని ఇలా చిన్నగా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా టమాటో అంతా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత గంగవాయిల్ని ఇలా ముందుగా క్లీన్గా వాష్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 4-5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 4-5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మరొక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గంగవాయిలి టమాటో కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.